1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. Hello everyone, welcome back. I'm Ujjwala Sunil from Pragya Spoken English Institute. Friends, in our previous videos, we started learning English in easy manner. కదా ఇంగ్లీష్ ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో చూస్తూ వచ్చాము. దిస్ ఈజ్ అనదర్ వీడియో ఫర్ యూ. అండ్ బిఫోర్ స్టార్టింగ్ దిస్ క్లాస్ స్టార్ట్ చేసే ముందుగా ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ ఎ స్మాల్ థాట్. ఓకే, ఒక చిన్న మాటతో క్లాస్ స్టార్ట్ చేయాలని ఇష్టపడుతున్నాను. ఏంటి ఆ వర్డ్? ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చిన సెంటెన్స్ ఏంటి అని అంటే, బీ అ వారియర్ నాట్ ఎ వరియర్. బీ ఎ వారియర్ నాట్ ఎ వరియర్. మనం ఎలా ఉండాలి అని అంటే, మన థాట్స్ విషయంలోనా, మన కష్టాల విషయంలోనా, మనకు వస్తున్న హర్డిల్స్ విషయంలోనా, మన జీవితంలో ఫేస్ చేస్తున్న ఇబ్బందుల విషయంలోనా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, ఏదైనా అయి ఉండొచ్చు, మనం వాటన్నిటినీ జయించే యుద్ధ వీరులాగా ఉండాలంట. ఒక వారియర్ లాగా ఉండాలి. ఇంగ్లీష్ ఇస్ నథింగ్ అండి. మనం మన జీవితాల్లో ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని తలుచుకుంటే, అండ్ ఎంతోమంది ఈ ప్రపంచంలో ఎన్నో చేయగలుగుతున్నారు కదా, మరి వీటన్నిటి గ్రేట్ థింగ్స్ ముందు ఇంగ్లీష్ ఈజ్ వెరీ ఈజీ. సో రావట్లేదు, చెయ్యలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు, చేత కావట్లేదు, విత్ ఆల్ దీస్ నెగిటివ్ ఫీలింగ్స్, డోంట్ బీ ఎ వరియర్. ఎప్పుడు వర్రీ అయిపోతూ నా ఫ్యూచర్ ఏంటి, నా పాస్ట్ ఇలా ఉండిపోయిందే, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ వర్రీ అవుతూ, డోంట్ బీ ఎ వరియర్, బీ ఎ వారియర్. వీటన్నిటినీ జయించి యుద్ధ వీరుల్లాగా మనం బయటికి రావాలి. అర్థమవుతుందా? సో ఈ జీవితం అనే యుద్ధంలో మనం ఒక వారియర్గా ఉందాం, వర్రియర్గా ఉండద్దు. హోప్ యూ గాట్ దిస్. జస్ట్ కీప్ దిస్ ఇన్ ద మైండ్ అండ్ స్టార్ట్ డూయింగ్ యువర్ బెస్ట్. సో ఫ్రెండ్స్, నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ క్లాస్లోకి వెళ్ళిపోదాం. మరి ఆల్రెడీ ఇంతకు ముందు మీకు టంగ్ ట్విస్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశాను కదా. మరి నాలుక బాగా తిరగాలి అని అంటే మనకి కొన్ని టంగ్ ట్విస్టర్స్ ఉండాలి. ఓకే, సో అలాంటి అనదర్ టంగ్ ట్విస్టర్ మీకోసం, కొంచెం లిటిల్ బిగ్గర్ వన్. సి, గివ్ పప్పా ఏ కప్ ఆఫ్ ప్రాపర్ కాఫీ ఇన్ ఏ కాపర్ కాఫీ కప్. Give Papa a cup of proper coffee in a copper coffee cup. Try to tell with me. Give Papa a cup of proper coffee in a copper coffee cup. Give Papa a cup of proper coffee in a copper coffee cup. Give Papa a cup of proper coffee in a copper coffee cup. So, if you could tell this one, చెప్పగలిగితే కనుక just tell me in the comment section whether you could do it or not. So friends, this is the new tongue twister. ఇప్పుడు మనము tongue twister అయిపోయింది, మన థాట్ అయిపోయింది. Now let's move into our session. మన సెషన్లోకి వెళ్ళిపోదాం. ఇంతకు ముందు మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. We are very familiar with this formula. ఏంటి ఫార్ములా? పాజిటివ్, నెగిటివ్, ఇంటరాగేటివ్, WH క్వశ్చన్స్. ఇది కదా మన ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి ఇంతకుముందు పాస్ట్ రిలేటెడ్ నేర్చుకున్నాం, గతానికి సంబంధించి నేర్చుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫ్యూచర్ గురించి నేర్చుకుందాం. పాస్ట్ గురించి చెప్పాలి అని అంటే V2 మెన్షన్ చేయాలి, డిడ్ అనేది గుర్తుండాలి అని నేర్చుకున్నాం. మరి ఇప్పుడు ఫ్యూచర్కి సంబంధించి చెప్పాలి అని అంటే మనకి గుర్తుండాల్సింది ఏంటి అని అంటే విల్ అనేది గుర్తుండాలి. ఈ విల్ పక్కన వర్బ్ 1 మెన్షన్ చేస్తాం. విల్ పక్కన ఏమొస్తుంది అంటే వర్బ్ 1. ఎలా చూద్దాం. ఇప్పుడు ఫ్యూచర్కి సంబంధించి ఈ ఫార్ములా చూద్దామా ఒకసారి. ఫ్యూచర్కి సంబంధించి ఈ ఫార్ములా చూద్దాం. నేను రేపు క్లాస్కి వస్తాను అంటే పాజిటివ్. నేను రేపు క్లాస్కి రాను నెగిటివ్. క్వశ్చన్ అడగాలి, రేపు మీరు క్లాస్కి వస్తున్నారా? ఇంట్రాగేటివ్. మీరు రేపు ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు, ఎందుకు వెళ్తారు, ఎలా వెళ్తారు, ఎవరితో వెళ్తారు, ఇవి WH క్వశ్చన్స్. ఓకే, నేను రేపు నీకు నోట్స్ ఇస్తాను పాజిటివ్. నేను నోట్స్ ఇవ్వను నీకు నెగిటివ్. మీరు నాకు నోట్స్ ఇస్తారా ప్లీజ్? ఇంట్రాగేటివ్. మీరు ఏమి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, ఇవన్నీ WH క్వశ్చన్స్. అర్థమైంది కదా ఫార్ములాలో. ఇప్పుడు ఫ్యూచర్ గురించి నేర్చుకుందాం. అయితే ఫస్ట్ మనకి తెలియాల్సిందేంటి? సబ్జెక్ట్స్ ఉండాలి. ఓకే, నేను అంటే ఇంగ్లీష్లో ఏం చెప్తానంటే ఐ చెప్తాను. నీవు అంటే యూ చెప్తాం. అతను హీ, ఆమె షీ, వాళ్ళు లేక వారు దే, మనము లేక మేము వి. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్ సబ్జెక్ట్స్. ఇప్పుడు మన ఫార్ములాలో ఫస్ట్ వన్ పాజిటివ్ గురించి చూద్దాం. నేను రేపు క్లాస్కి వస్తాను. రావడాన్ని ఏమంటామంటే కమ్ అంటాం. ఓకే, వెళ్ళడాన్ని గో అంటాం. మాట్లాడడాన్ని స్పీక్ అంటాం. కలవడాన్ని మీట్ అంటాం. ఆడడాన్ని ప్లే. ఇప్పుడు ఈ వర్బ్స్ తీసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకేనా? ఈ వర్బ్స్ యూజ్ చేసి మనం పాజిటివ్, నెగిటివ్ చూద్దాం. ఓకే, నేను రేపు ఇన్స్టిట్యూట్కి వస్తాను. ఐ
ఫ్యూచర్ కదా రేపు అంటే ఫ్యూచర్కి సంబంధించి ఏం పెట్టాలని నేర్చుకున్నాము? విల్. నేను రేపు ఇన్స్టిట్యూట్కి వస్తానంటే ఐ విల్ కమ్ టు ఇన్స్టిట్యూట్. మరి నేను వస్తానంటే ఐ విల్ కమ్. మీరు రేపు ఇన్స్టిట్యూట్కి వస్తారు, యూ విల్ కమ్ టు ఇన్స్టిట్యూట్. అతను ఇన్స్టిట్యూట్కి వస్తాడు, హీ విల్ కమ్. ఆమె వస్తుంది, షీ విల్ కమ్. వాళ్ళు వస్తారు, దే విల్ కమ్. మనం వస్తాం, వీ విల్ కమ్. నేను రేపు మూవీకి వెళ్తాను, ఐ గో టు మూవీ. మీరు వెళ్తారు, యూ విల్ గో. అతను వెళ్తాడు, హీ విల్ గో. ఆమె వెళ్తుంది, షీ విల్ గో. వాళ్ళు వెళ్తారు, దే విల్ గో. మనం వెళ్తాం, వీ విల్ గో. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మనము చాలా సందర్భాల్లో రాసినప్పుడు ఐ విల్ని ఐ అని రాసి ఇలా చూసే ఉంటారు, మీరు ఇలా చూసే ఉంటారు కదా. ఇలా రాసాము అని అంటే దాని మీనింగ్ ఏంటంటే విల్ని షార్ట్కట్లో ఇలా రాస్తాం. సో దీనిని విల్లుగా కాకుండా, చూడండి, విల్ అంటే తెలుగులో ఇలా పలుకుతాం కదా, ఇలా విల్లా కాకుండా ఈ వీని కట్ చేసేసి దీన్ని ఒక్కదాన్ని పలకండి. ఐ పక్కన దీన్ని పలకడాన్ని పైన అది పలకాలి. చూద్దాం. నేను రేపు క్లాస్కి వస్తాను, ఐ విల్ కమ్ టు క్లాస్. తప్పు కాదు, కరెక్టే. ఇది కొంచెం పాష్గా ఉంటుంది, స్టైల్గా ఉంటుంది. ఎలా చెప్పచ్చు అంటే ఐల్ కమ్. ఐ విల్ అనట్లే, ఐల్ కమ్. ఐల్ ఇల్ ఇది మాత్రమే పలుకుతాను. ఐల్ కమ్ టు క్లాస్. మీరు వస్తారు, యుల్ కమ్. అతను వస్తాడు, హీ విల్ కమ్ టు క్లాస్. హీ విల్ ప్లేస్లో ఏం చెప్పచ్చు? హిల్ కమ్. ఓకే. అతను రేపు గేమ్స్ ఆడతాడు, హిల్ ప్లే గేమ్స్. అతను నేను కలుస్తాడు ఈరోజు ఈవినింగ్, హిల్ మీట్ యూ దిస్ ఈవినింగ్. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ విల్ ట్రై యూజింగ్ ఇల్ పలకడానికి ట్రై చేయండి. ఓకే. కొంచెం స్టైల్గా ఉంటుంది అంతే తప్ప మిస్టేక్ ఏం కాదు, కరెక్ట్. ఇలా యూజ్ చేయొచ్చు. అండ్ నౌ విల్ గో హెడ్. నేను రేపు క్లాస్కి వస్తానంటే ఐ విల్ కమ్. నేను రేపు ఇంగ్లీష్ మాట్లాడతాను, ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను నెక్స్ట్ వీక్ కలుస్తాను మిమ్మల్ని, ఐ మీట్ యూ నెక్స్ట్ వీక్. నేను ఈరోజు ఈవినింగ్ గేమ్స్ ఆడతాను, ఐ ప్లే గేమ్స్ దిస్ ఈవినింగ్. సో దిస్ ఈజ్ పాజిటివ్, దిస్ ఈజ్ పాజిటివ్. మరి ఫార్ములాలో ఫస్ట్ వన్ అయిపోయింది. మరి ఫార్ములాలో సెకండ్ వన్ ఏంటి? నెగిటివ్ సెంటెన్సెస్ చెప్పడం. చెయ్యను, రాను, వెళ్ళను, వినను, తినను, పాడను, పడుకోను, ఇలా లేదు లేదు అని నెగిటివ్గా చెప్తాం. నెగిటివ్గా చెప్తే విల్ని ఎలా రాయాలి అని అంటే, విల్ నెగిటివ్ అంటేనే మనం ఏం గుర్తుపెట్టుకోవాలనుకున్నాము? నాట్. విల్ నాట్. ఈ విల్ నాట్ని షార్ట్కట్లో ఇలా రాయొచ్చు. ఈ విల్ నాట్ పక్కన యాజ్ యూజువల్ V1 వస్తుంది. చూడండి, నేను రేపు గేమ్స్ ఆడను అని చెప్పాలి. ఐ వోంట్ ప్లే గేమ్స్. నేను రేపు నీతో మాట్లాడను. ఐ వోంట్ టాక్ టు యూ. నేను రేపు నేను కలవను. ఐ వోంట్ మీట్ యూ. అతను కలవడు, హీ వోంట్ మీట్. ఆమె కలవదు, షీ వోంట్ మీట్. వాళ్ళు కలవరు, దే వోంట్ మీట్. మనం కలవము, వీ వోంట్ మీట్. మనం రేపు గేమ్స్ ఆడము, వీ వోంట్ ప్లే గేమ్స్. మనం రేపు మీట్ అవ్వము, వీ వోంట్ మీట్. మనం రేపు ఇంగ్లీష్ మాట్లాడం, వీ వోంట్ స్పీక్ ఇంగ్లీష్. వాళ్ళు మాట్లాడరు, దే వోంట్ స్పీక్. వాళ్ళు మూవీకి వెళ్ళరు, దే వోంట్ గో టు మూవీ. వాళ్ళు రేపు క్లాస్కి రారు, దే వోంట్ కమ్ టు క్లాస్. సో హోప్ యూ అండర్స్టూడ్ దిస్. పాజిటివ్, నెగిటివ్, ఫ్యూచర్కి సంబంధించి ఇలా చెప్పచ్చు. అయితే ఒక చిన్న ఎక్సర్సైజ్ ట్రై చేద్దామా? ఒక వర్బ్ తీసుకొని పాజిటివ్ని నెగిటివ్ని స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయండి. ఎలా అంటే చూడండి, నేను ఇంగ్లీష్ మాట్లాడతానంటే ఐ విల్ స్పీక్. నేను మాట్లాడను, ఐ వోంట్ స్పీక్. ఇప్పుడు దీన్ని స్పీడ్గా చెప్పడానికి ట్రై చేయండి. అన్ని సబ్జెక్ట్స్ యూస్ చేసి. నాలుగుకి అలవాటు రావాలి, ఇంగ్లీష్ అలవాటు పడాలి. ఇన్ని రోజులు తెలుగుకి అలవాటు పడిపోయాం. ఇప్పుడు ఇంగ్లీష్ కొంచెం బాగా మన నోటికి రావాలి అంటే, అలవాటు పడాలంటే ఇంగ్లీష్ పదాలను ఎక్కువ ప్రాక్టీస్ చేద్దాం. ఎలా అంటే చూడండి, ఐ విల్ స్పీక్, ఐ వోంట్ స్పీక్, యూల్ స్పీక్, యూ వోంట్ స్పీక్, హీల్ స్పీక్, యూ వోంట్ స్పీక్, షీల్ స్పీక్, షీ వోంట్ స్పీక్, దే స్పీక్, దే వోంట్ స్పీక్, విల్ స్పీక్, వీ వోంట్ స్పీక్. అర్థమైందా? ఇలా ఒక వర్బ్ తీసుకొని యూ ఆల్సో ట్రై ఇట్. ఓకే. సో గెట్ యూస్ టు ఇంగ్లీష్ లాంగ్వేజ్, బికాస్ ఇంగ్లీష్ ఈస్ ద స్టైలిష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ ఈస్ ద గ్లోబల్ లాంగ్వేజ్. మరి ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో, ముందుకి దూసుకు వెళ్ళిపోతున్న ప్రపంచంలో మనం వరియర్గా కాకుండా వారియర్గా ఉండాలంటే ఇంగ్లీష్ ఇస్ మస్ట్. So let's learn that English in the easy manner and stay tuned. Thank you so much. We'll meet in our next video.